గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మా మెసేజ్ పెడుతుండే, న్యూ స్టాక్ అవైలబుల్ అని పెడుతుండే. అవసరం ఉన్నోళ్ళు అవసరం లేని వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. అవునా కాదా? కొనుక్కున్నాక రాసుకో అంటున్నారు, పైసలు ఎవరు చెప్పండి, రాసుకో సాంబా అంటున్నారు. మనం ఏడు ఇన్వాల్వ్ అవుతాం లేడీస్ విషయంలో, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాకుండా. మా ఆమె ఏం చేసింది అన్నదంటే, చీరలు అమ్మేటప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేయలేదు, పైసలు వసూలు చేసేటప్పుడు నన్ను ఇన్వాల్వ్. ఆమె పైసలు ఇస్తలేదు, నువ్వేమనవా అంటుంది. నేనేమనాలి అమ్మి, నువ్వు తెచ్చి నువ్వు నేనేమనాలి, లేడీస్తో ఏమంటాం? అవునా కాదా? నువ్వు పోలీస్ కదా, నువ్వు అడగవా అన్నదంటే చీరల కాడ పోలీసు ఉంటుందని. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తుంది అన్నదంటే, చీర మంచిగా ఉందని తీసుకోపోయినా 4 సార్లు కట్టే సార్లు రంధ్రాలు పడ్డాయి. నువ్వు ఏమంటావు అంటే పైసలు ఇస్తావు. ఇప్పుడు నేనేం అడగాలి, మీరే చెప్పండి, ఏం చెప్పాలి? సో ఆలోచించండి. ఇది వర్కౌట్ కాదని చెప్పేసి, ఇది వర్కౌట్ కాదు. నువ్వు పీజీ చేసినావు, డబుల్ పీజీ చేసినావు, ఇది వర్కౌట్ కాదు, ఇంకేదన్నా స్టార్ట్ చేద్దాం బిజినెస్ అని చెప్పేసి అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్ ఏంటంటే, మన సలీం సార్ చెప్తారు కదా, ఓలా, ఊబర్, క్యాబ్ డ్రైవర్. అవునా కదా? ఆ ట్రెండ్ కూడా బాగా నచ్చింది నాకు. సో ఆ సిచ్యువేషన్ లో కారు కొనుక్కొని ఓలా, ఊబర్ అటాచ్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చు నేను కొంతమందిని చూసిన. సో నేను కూడా డిసైడ్ అయినా, ఒక కారు తీసుకుందాం, పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత మరి పెట్టుబడి కావాలి కదా. కార్ కావాలంటే ఒక 4 లక్షలు 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి. కార్ తీసుకోమని మేము ఇద్దరం చర్చలు జరగానే, నేను డౌన్ పేమెంట్ కు 3 లక్షలు కావాలని లోన్ ఒకటి చెప్పిండు. నేను ఎక్కడ చూడాలి? లోన్ చూడలే, మా ఆమె మేడం చూసిన. అర్థమైందా? మా ఆమె మేడం చూసిన. ఎందుకో తలతల మెరుస్తుంది. ఇది నువ్వు మీ నాన్న ఎంత కష్టపడి బంగారం పెట్టిందో, నేను అంతే కష్టపడి బ్యాంక్ లో పెట్టేసాను. బ్యాంక్ లో పెట్టేసి ఒక 3 లక్షలు తీసుకొచ్చి ఇంటికా కారు తీసుకున్నాం. కారు తీసుకున్న తర్వాత సో కారుకి ఈఎంఐ ఉన్నన్ని రోజులు నేను డే టైం డ్యూటీ చేస్తుంటే, మీ కరోనా సిచ్యువేషన్ లో మాస్క్ ఏ విధంగా ఉపయోగపడ్డదో తెలియదు, కానీ ఆ కరోనా సిచ్యువేషన్ లో మాస్క్ మాత్రం చాలా మంచిగా ఉపయోగపడ్డది. ఎందుకు అంటానంటే, ఈ నైట్ టైంలో నేను కార్ నడుపుతా ఉంటాను, క్యాబ్ డ్రైవర్. సో ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా మా తోటి కానిస్టేబుల్ అని, మా తోటి ఉద్యోగస్తులు ఎవరైనా చూస్తే ఇచ్చేది పోతుంది అని చెప్పేసి 1 మాస్కులు పెట్టి, ఎందుకంటే ఏమైనా సిగ్నల్ దగ్గర ఆపి, అరే రాసా నువ్వు అన్నాడు అనుకో, అవునా కాదు? సో ఆ సిచ్యువేషన్ లో ఎదురుగా అవుతుందని చెప్పేసి 2 మాస్కులు పెట్టుకొని తిరుగుతుంది డ్రైవర్ గా. సో అట్లా నాకు డబ్బులు సంపాదించాలన్న ప్యాషన్ ఉండేది. జాబ్ ఉన్నా కూడా సెకండ్ సోర్స్ కోసం ఖాతాలు ఆడుతుంది నేను. సో అట్లా కొన్ని రోజులు ఈఎంఐ ఉన్నన్ని రోజులు కారు మంచిగా ఉంది. ఎప్పుడైతే 3 ఏళ్ల తర్వాత కార్ ఈఎంఐ తీరిపోయిందో, అది దిగడం స్టార్ట్ చేసింది పైసలు. అవునా కాదా? మిగిలితే అనుకున్న సిచ్యువేషన్ ఏమైంది అని అంటే, ఓ రోజు టైర్ ఖరాబ్ అవుతుంది, ఓ రోజు డ్రైవర్ చలాన్లన్నీ నేర్పిస్తున్నాడు, మా ఓనర్ డబ్బులు ఎక్కువ వచ్చినాయని చెప్పి అది చలాన్ నేర్పిస్తుండే. సో వచ్చిన మిగిలిన డబ్బులన్నీ కూడా దానికే పోతుంది. ఏ బిజినెస్ చేయొద్దు, మనకి వర్కౌట్ కాదు, ఓన్లీ ఉద్యోగం ద్వారా మన లైఫ్ని లీడ్ చేయడం అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత 2018లో వెస్టేజ్ అండ్ ఆపర్చునిటీ పూర్ణిమ మేడం, పురుషోత్తమ దాస్ అనే వ్యక్తులు మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి సో ప్లాన్ చెప్పారు. సో ప్లాన్ చెప్తే అప్పటికి నాకు 50,000 జీతం వస్తుంది. ఎవరైనా మనకు ఆ బిజినెస్ ఈ బిజినెస్ లాంటి ఇట్లాంటి జాయినింగ్ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది, డబ్బులు కట్టాలి, ప్రోడక్ట్ కొనాలి అన్నప్పుడు నేను వాళ్ళు నెట్లో చూసినానంటే నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఈరోజు ముందర ఉన్నా కూడా అదే మాట చెప్తా, వీళ్ళని గుచ్చగల కంటే ఎక్కువ చూసిన అవకాశం ఇచ్చేవాళ్ళని. ఏం అవసరం లేకపోతే ఈయన నా ఇంటి వరకు వచ్చి ప్లాన్ చెప్తాడు, ఈయనకి ఏదో నా నుంచి అవసరం ఉంది కాబట్టి కొత్తపేట నుంచి ఇబ్రాహీంపట్నం వచ్చి ప్లాన్ చెప్తున్నాడు. ఏం బెనిఫిట్ లేకపోతే మనిషితో మాట్లాడే సిచ్యువేషన్ కాదు ఇది. అవునా కదా? సో ఏదో ఒక బెనిఫిట్ ఉన్నట్టుంది. సో అందుకే అలా భార్యను తీసుకొని బండి మీద ఎక్కించుకొని ఈ వరకు వచ్చి నాకు ప్లాన్ చెప్తున్నాడు అని ఆలోచించిన. ఆ రోజు వెస్టేజ్ కాదు, వచ్చిన వ్యక్తులను కూడా నేను నెగిటివ్ గానే ఆలోచించిన. సో 2018లో అన్న నేను జాయిన్ కానీ ఇలాంటివి నేను చేయనని చెప్పేసిన. లాస్ట్ కు పూర్ణిమ మేడం ఏం చెప్పింది అంటే, అన్న నువ్వు జాయిన్ కాకపోతే జాయిన్ కాకు, వదినది ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఒక్క సోప్ కొనన్నా అన్నది. అప్పుడు అన్న అంటుంది, అమ్మ ఇప్పుడు నేను మేడం అనాల్సి వస్తుంది. అన్న ఒక్క సోప్ కొనన్నా 40 రూపాయల సోప్ కొను, నీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఆమె 1 సారి 2 సార్లు 3 సార్లు 4-5 సార్లు చెప్పింది.
4-5 సార్లు చెప్తే ఈమె ఎందుకు ఇన్ని సార్లు చెప్తుంది? నేను ఒక్క సోపు 40 రూపాయల సోపు కొంటే 4-5 లక్షలు వచ్చినట్టున్నాయి, కొననే కొనవచ్చు. మనకు బాగుపడం లేకపోయినా పక్కోడు బాగుపడితే మనకు తిన్న అన్నం తరుగుతుందా? సో ఇదే సిచ్యువేషన్ నాది కూడా, అవునా కదా? మనకేం రాకున్నా సరే పక్కోనికి మాత్రం వస్తే అరగదు, అవునా కదా? ఇలాంటి సిచ్యువేషన్ లో 2018లో వెస్టేజ్ నేను ఎట్లా చూసినానంటే ఇది ఒక నన్ను ముంచే కంపెనీగా నేను చూసిన. సో నేను వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు సిస్టంతో పాటు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సిస్టంతో పాటు పని చేసుకుంటూ వెళ్ళిపోతే 2021లో వాళ్ళ చెక్ వెస్టేజ్ నుంచి 2,23,000 వచ్చింది. వెస్టేజ్ 2,23,000 వచ్చింది వెస్టేజ్ నుంచి. 2,23,000 వచ్చినప్పుడు నేనేం చేయాలి? ఫేస్బుక్ లో చూసిన తర్వాత ఏదో సినిమాల రవితేజ బ్రహ్మానందం నవ్వుకుంటారు, చూసినావా? నవ్వుకుంటారా లేదా? నవ్వుకున్న తర్వాత రవితేజ 5,000 అద్దం ఉంటే అందులో పోయి ఆన్యాన్ని తెచ్చుకుంటాడు చూడు. నేను కూడా అదే సిచ్యువేషన్, మా బాత్రూమ్ లోకి నేను ఉరికిన ఒక అద్దం ఉంటే అద్దంలో చూసుకొని, నువ్వు దరిద్రుడా ఏం చేయమన్నది నిన్నామే, ఒక్క సబ్బు కొనమన్నది, అవునా కాదా? ఇదింటే ఆమెకు 2,23,000 వచ్చినాయి, నీకు ఆ మీద 23,000 రాకపోతున్నా, అవునా కదా? సో ఇక నన్ను నేను ఎట్లా తీసుకున్నా అంటే మీ మధ్యలో చెప్తే బాగుంటుంది. అలా ఆ రోజు నుంచి ఎంబడే 2 రోజులకే మా భార్యకి బిజినెస్ ఇట్లుంది అని చెప్తే ఆమె ఎట్లా చూసింది అని అంటే నన్ను కిందికి వెళ్ళి మీరు చూసింది అంటే మొత్తం అయిపోయినాక చెప్తున్నావా అని. సో ఏం కాదు పోదామని చెప్పేసి ఈ గదువు ఉంటుందా దాసారి గదవ పట్టుకొని బతిలాడి అన్న వెస్టేజ్లో జాయిన్ చేసుకో అని చెప్పేసి. అంటే ఎందుకంటే ఇండస్ట్రీ పవర్ నాతో పాటు ఉన్న కానిస్టేబుల్ 2,23,000 సంపాదించే అవకాశం ఎక్కడ కూడా లేదు భూమి మీద అని చెప్పేసి ఆ రోజు నేను రియలైజ్ అయ్యి నేను ఎట్లా బతిలాడినానంటే ఈ గదవ పట్టుకొని బతిలాడిన అన్న ఐడి ప్లీజ్ నేను చేస్తా, నేను ఖచ్చితంగా చేస్తానంటే ఆయన నీతో కాదు రాబాయ్ నువ్వు చేయలేవు రాబాయ్ అంటాడు. నేను ఆ రోజు ఆయన ఎట్లా బతిలాడినా ఆ సిచ్యువేషన్ ఆయన అడిగితే బాగా చెప్తాడు, అర్థమైందా? సో అట్లా బతిలాడి వెస్టేజ్ ఐడి తీసుకొని ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్, సెకండ్ మంత్ సిల్వర్, థర్డ్ మంత్ గోల్డ్, ఫోర్త్ మంత్ స్టార్, 4 నెలల్లో 52,000 ఇన్కమ్ వచ్చింది. కియా కారులో ఎందుకు ఇంత స్పీడ్, అవునా కదా? ఎందుకు ఇంత స్పీడ్ అన్నదంటే నాకు డబ్బులు సంపాదించాలన్న ఆకాంక్షని ఎన్నో ప్లాట్ఫామ్లను టచ్ చేసిన, అక్కడ నేను సక్సెస్ కాలేకపోయినా. కానీ ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటి అనంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక పవర్ ఉందండి. ఏ పవర్ అనంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఇన్వెస్ట్మెంటే చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక నెల లాస్ వచ్చినా లాభం వచ్చినా నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా నీ పనులకు మాత్రం జీతాలు ఇవ్వాలి, అవునా కాదా? ఒకవేళ లాస్ వచ్చినా లాభం వచ్చినా నువ్వు తీసుకున్న